హలో ఎవ్రీబడి, మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసిన మిత్రులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. మీరు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మెగా డిఎస్సి 2024 సిలబస్ అనేది రానే వచ్చింది. మరి ఈ సిలబస్ ప్రకారం చూడండి, గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక డిఎస్సి సిలబస్ని విడుదల చేసింది. ఆ సిలబస్కి ఈ సిలబస్కి ఏమైనా వేరియేషన్ ఉందా, లేకపోతే అదే సిలబస్ని ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం కంటిన్యూ చేస్తుందా, లేకపోతే ఏమైనా సిలబస్ నుంచి సిలబస్ లెంగ్త్ అనేది తగ్గించారా, ఇంకేమైనా అంశాలు కట్ చేశారా, లేదా ఇంకేమైనా అంశాలని యాడ్ చేశారా, అదనంగా ఇంకేమైనా యాడ్ చేశారా, లేదా సిలబస్ అలాగే ఉందా, ఏ పుస్తకాలు చదవాలి, ఏ సిలబస్ని మనం ఇప్పుడు ఫాలో అవ్వాల్సి ఉంటుంది, ఇటువంటి వివరాలని వన్ బై వన్ ఒక్కొక్క విషయంని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన వీడియోకి మొదటగా ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చి వీడియోని చివరి వరకు చూడండి. ఒక్కొక్క విషయం సిలబస్ గురించి నేను ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా మీకు అర్థమయ్యే విధంగా అందించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ముందుగా ప్రతి విషయాన్ని కూడా మనం పరిశీలన చేద్దాం. ఈ సిలబస్ మీద ఒక అవగాహనకి వచ్చిన తర్వాత మాత్రమే మనం మన ప్రిపరేషన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి నూతనంగా విడుదల చేసిన సిలబస్లో ఏముంది అనే విషయాన్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మెగా డిఎస్సి 2024 కోసం ఒక నూతన సిలబస్ని తీసుకువచ్చింది. ఈ సిలబస్ని మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఏమన్నారు చూడండి, క్లియర్గా మెన్షన్ చేశారు. ఏమని మెన్షన్ చేశారు ఇక్కడ మీరు చూడొచ్చు. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 2023-24 అకాడమిక్ ఇయర్ కోసం ఫ్రేమ్ చేసినటువంటి టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 2023-24 అకాడమిక్ ఇయర్ కోసం ఫ్రేమ్ చేసినటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబసే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇది మొదటి పాయింట్, ఇది గుర్తుపెట్టుకోండి. అకాడమిక్ ఇయర్ 2023-24 అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏ అకాడమిక్ ఇయర్లో మనం ఉన్నాము? 2024-25 అకాడమిక్ ఇయర్లో మనం ఉన్నాము. మనం ప్రస్తుతం ఉన్నది ఏదండి? 24-25 అకాడమిక్ ఇయర్. కానీ ఏ సిలబస్ ఫాలో అవ్వమంటున్నాడు? 23-24 అకాడమిక్ ఇయర్ సిలబస్ని ఫాలో అవ్వమంటున్నాడు. ఇక్కడ ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్స్, అలాగే ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్, ఇందులో ఏమేమి సిలబస్లు ఉన్నాయి అంటే ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్, అలాగే టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్, టీజీటీ ప్లస్ పీజీటీ, వీటి యొక్క సిలబస్. వీటితో పాటు ప్రిన్సిపల్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, అలాగే వీటి గురించి ఈ అంశాల గురించి ఈ వీడియోలో అంటే ఈ సిలబస్లో వీరు మెన్షన్ చేశారు. ముందుగా సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటి కోసం ప్రిపేర్ అయ్యేవారు చూడండి. సెకండరీ గ్రేడ్ టీచర్స్ మీరు 8 మార్క్స్కి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది డిఎస్సిలో. అలాగే ఏం మార్చలేదండి, పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 4 మార్క్స్, ఎడ్యుకేషనల్ సైకాలజీ 8 మార్క్స్, కంటెంట్ అండ్ మెథడాలజీ 60 మార్క్స్, ఓవరాల్గా 80 మార్క్స్. సో ఎస్జిటి సిలబస్ ఇది. ఓకే, ఒకసారి చూసుకోండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 8 మార్క్స్, పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 4 మార్క్స్, ఎడ్యుకేషనల్ సైకాలజీ 8 మార్క్స్. ఎడ్యుకేషనల్ సైకాలజీకి ఎక్కువ మార్కులు ఇచ్చారు. అంటే జీకే 8 మార్క్స్, ఎడ్యుకేషనల్ సైకాలజీ 8 మార్క్స్, పిఐఈ మాత్రం కేవలం 4 మార్క్స్కే ఉంటుంది. కంటెంట్ అండ్ మెథడాలజీ 60 మార్క్స్. ఇది చూసుకోండి. ఇకపోతే పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ చూసుకోండి. ఇదే ఉంటుంది అందరికి కూడా. మీరు ఎస్జిటి అవని, స్కూల్ అసిస్టెంట్స్ అవని, టీజీటీ అవని, పీజీటీ అవని ఇవే ఉంటాయి.
పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ నుంచి హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్, టీచర్ ఎంపవర్మెంట్, ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా, యాక్ట్స్ అండ్ రైట్స్, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఈ 6 అంశాలని పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో స్టడీ చేయాల్సి ఉంటుంది. మరి ఎడ్యుకేషనల్ సైకాలజీలో డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్, ఇండివిజువల్ డిఫరెన్సెస్, లెర్నింగ్, పర్సనాలిటీ, ఈ 4 అంశాలని స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇక కంటెంట్లోకి వెళ్తే 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు, ఇంకా అవసరమైతే 10th క్లాస్ వరకు డిఫికల్టీ లెవెల్ అప్ టు 10th క్లాస్ లెవెల్, అంటే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తెలుగు కంటెంట్ని స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా తెలుగు వాచకాల నుంచి ఏమేం కవర్ చేయాల్సి ఉంటుంది అంటే కవి పరిచయాలు, పాత్రలు, ఇతివృత్తాలు, సందర్భాలు, నేపథ్యాలు మరియు విద్యా ప్రమాణాలు, ఆయా పాఠ్యాంశాల యొక్క విద్యా ప్రమాణాలు, వీటిని కవర్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే పదజాలం, అర్థాలు, పర్యాయపదాలు, నానార్థాలు, వ్యుత్పత్త్యార్థాలు, జాతీయాలు, సామెతలు, వివరణ గుర్తించడం, పొడుపు కథలు, ఇవి. అలాగే భాషాంశాలు, విభక్తి ప్రత్యయాలు, ఔపవిభక్తికాలు, పారిభాషిక పదాలు, సందులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, ఇవన్నీ కూడా మీకు ఉన్నాయి. సేమ్ పాత సిలబస్సే, ఇక్కడ ఓల్డ్ సిలబస్ ఏది ఉందో అదే సిలబస్ ఇక్కడ మీకు ఉంది. అలాగే తెలుగు బోధన పద్ధతులు కూడా సేమ్, ఓల్డ్ సిలబస్లో ఏముందో న్యూ సిలబస్ కూడా అదే ఉంది. పెద్దగా ఏమీ మార్పులు అనేవి లేవు, ఏం మార్చలేదు. ఇకపోతే తెలుగు అయిపోయిన తర్వాత, అదే ఎస్జిటి తెలుగు అయిపోయిన తర్వాత మనము చూడండి ఎస్జిటి మ్యాథమెటిక్స్ సేమ్ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మ్యాథమెటిక్స్, నంబర్స్, అర్థమెటిక్, జియోమెట్రీ, డాటా హ్యాండ్లింగ్, ఆల్జీబ్రా, మెన్సురేషన్, వీటిని స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇంకా సైన్స్ కంటెంట్ సేమ్ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, లివింగ్ వరల్డ్, లైఫ్ ప్రాసెసెస్, న్యాచురల్ ఫినామినా, లైట్, ఆబ్జెక్ట్స్ అండ్ మెటీరియల్స్, మెజర్మెంట్ ఆఫ్ డిస్టెన్సెస్, మోషన్, లైట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, హీట్, ఫోర్స్, ఫ్రిక్షన్ అండ్ ప్రెజర్, కంబషన్ ఫ్యూయల్స్, ఫైబర్స్, సౌండ్, సమ్ న్యాచురల్ ఫినామినా, అవర్ యూనివర్స్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్, ప్రొఫెషన్స్ అండ్ సర్వీసెస్, అవర్ ఎన్విరాన్మెంట్, వీటిని మనం స్టడీ చేయాల్సి ఉంటుంది ఎస్జిటిలో భాగంగా. అలాగే సోషల్ స్టడీస్ సేమ్ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, అవర్ యూనివర్స్, ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ అండ్ లైవ్లీహుడ్స్, పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్, సోషల్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్ఈక్విటీస్, రిలీజియన్ అండ్ సొసైటీ, కల్చర్ అండ్ కమ్యూనికేషన్. సో వీటిని స్టడీ చేయాల్సి ఉంటుంది. ఈ అంశాల నుంచి 10th క్లాస్ లెవెల్ వరకు స్టడీ చేయాల్సి ఉంటుంది, ఏం మారలేదండి. ఇకపోతే సెకండరీ గ్రేడ్ టీచర్స్ సిలబస్ ఇది అయిపోయింది, స్పెషల్ ఎడ్యుకేషను. ఇకపోతే స్కూల్ అసిస్టెంట్లకు వెళ్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు స్కూల్ అసిస్టెంట్ సిలబస్ తెలుగు సేమ్. ఇక్కడ ఏముంది, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 5 మార్క్స్కి, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ 5 మార్క్స్,
క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ 5 మార్క్స్, పిఐఈ 5 మార్క్స్, కంటెంట్ 40 మార్క్స్, మెథడాలజీ 20 మార్క్స్, ఓవరాల్గా 80 మార్క్స్. జనరల్ నాలెడ్జ్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 5 మార్క్స్, హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్, టీచర్ ఎంపవర్మెంట్, ఎడ్యుకేషనల్ కాన్సర్న్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా, యాక్ట్స్ అండ్ రైట్స్, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఇంతేనండి. ఈ 6 అంశాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ 5 మార్క్స్. ఇందులో భాగంగా ఇండివిజువల్ డిఫరెన్సెస్, లెర్నింగ్, పర్సనాలిటీ, ఈ 3 అంశాలని స్టడీ చేయాల్సి ఉంటుంది స్కూల్ అసిస్టెంట్స్ కోసం. ఇక తెలుగు సాహిత్య చరిత్ర చూడండి. ఇదేమన్నాడు? తెలుగు సాహిత్య చరిత్ర కవులు, కాలం, రచన విశేషాలు, బిరుదులు, ఇతివృత్తాలు, పాత్రలు, విశేషాంశాలు, వివిధ ప్రక్రియలు, ఆధునిక కవిత్వ ధోరణులు, లక్షణాలు. తెలుగు సాహిత్య చరిత్ర, తెలుగు భాష చరిత్ర, అలాగే సాహిత్య విమర్శ, బాల వ్యాకరణం, 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు గల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు, ఉపవాచకాలతో సహా. సేమ్ ఇంకేం మారలేదండి, అంతే. మొత్తం అదే సిలబస్. ఓల్డ్ సిలబస్ ఏది ఉందో అదే సిలబస్. అయితే ఇంతకు ముందు మనకి ఓల్డ్ సిలబస్ ఏదైతే ఉందో అదే సిలబస్ని ఇక్కడ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సిలబస్ గురించి మనం పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. ఏదో అఫీషియల్గా వాళ్ళు విడుదల చేయాలి కాబట్టి విడుదల చేశారు తప్పించి ఓల్డ్ సిలబస్కి న్యూ సిలబస్కి ఏ మార్పులు లేవు. కాబట్టి 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ సిలబస్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇది ఒక విషయం మనం గమనించాలి. అలాగే ఇంకా మీకు వేరే సబ్జెక్టులు, సోషల్ స్టడీస్ అవ్వచ్చు, లేకపోతే మ్యాథమెటిక్స్ అవ్వచ్చు, లేకపోతే ఫిజికల్ సైన్స్ అవ్వచ్చు, స్కూల్ ఎస్జిటి అవ్వచ్చు, పీజీటీ అవ్వచ్చు, టీజీటీ అవ్వచ్చు. మీరు ఎనీ సబ్జెక్టు, ఏ సబ్జెక్టు మీరు ప్రిపేర్ అవుతున్నప్పటికీ కూడా ఈ సిలబస్ మీకు కావాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ సిలబస్ కాపీ అనేది నేను లింక్ ఇస్తున్నాను. డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అండి మీరు ఏం చేస్తారంటే కంపల్సరీగా ఈ సిలబస్ కాపీని మీరు స్టడీ రూమ్లోనే ఒక వాల్కి, ఒక గోడకి అతికించండి. క్లియర్గా వినండి, ఒక పాయింట్ వినండి. మీ సిలబస్ కాపీ మొత్తం మీరు దేనికి అంటే ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్ యొక్క సిలబస్ కాపీని మీ స్టడీ రూమ్లోనో ఒక గోడకి అతికించండి. అతికించి పిఐఈ సిలబస్ ఏంటి, మన కంటెంట్ సిలబస్ ఏంటి, మెథడాలజీ సిలబస్ ఏంటి, ఎడ్యుకేషనల్ సైకాలజీ సిలబస్ ఏంటి, ఆ సిలబస్ మీద మనం ఒకసారి గ్రిప్ తెచ్చుకొని ప్రతిరోజు కూడా ఆ సిలబస్ని మనం చూస్తూ ప్రతిరోజు కూడా ఒక్కొక్కటి మనం టిక్ పెట్టుకొని ఆ సిలబస్లని ఆ రోజు మనం పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అర్థమవుతుందే? కంపల్సరీగా గోడకి పేస్ట్ చేసుకుంటే ఏ సిలబస్ పూర్తింది, ఏ సిలబస్ పూర్తి కాలేదు అనేది మనకు ఒక అవగాహన ఉంటుంది. ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ మనం సిలబస్ వైపు కంపల్సరీ చూడాలి. మీరు పడుకొని లేచిన తర్వాత మీరు మొట్టమొదటిసారిగా మీరు చేయాల్సిన పని ఏంటంటే గోడకు అతికించి ఉన్నటువంటి సిలబస్ కాపీని మీరు ఒకసారి చూడాలి. ప్రతిరోజు సిలబస్ కాపీ మీరు చూడడం వల్ల మీ ప్రిపరేషన్ ఎక్కడ ఉన్నది అన్నది మీకు ఒక అవగాహన ఉంటుంది. సో ఏది ప్రిపేర్ అవ్వకూడదు, ఏది ప్రిపేర్ అవ్వాలనే విషయం కూడా మీకు ఐడియా ఉంటుంది. ఎందు గురించి అంటే టెక్స్ట్ బుక్లు వాళ్ళు ఫ్రేమ్ చేసినప్పుడు అందరికీ కామన్గా ఎస్జిటి వరకు, స్కూల్ అసిస్టెంట్ వరకు, టీజీటీ వరకు, పీజీటీ వరకు అందరికీ ఉపయోగపడే విధంగా టెక్స్ట్ బుక్లు అనేవి ఫ్రేమ్ చేస్తారు. సో అందరికీ ఉపయోగపడే విధంగా టెక్స్ట్ బుక్లు ఫ్రేమ్ చేసినప్పుడు మనకి ఎంతవరకు అవసరమో అది మనం తీసుకోవాల్సి ఉంటుంది. టెక్స్ట్ బుక్ల నుంచి సిలబస్ మొత్తం చదువుకొని కూర్చుంటే టైం వేస్ట్. అదే మనకి కేటాయించిన సిలబస్ మీద ఎక్కువగా ఫోకస్ పెడితే జాబ్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మీ సిలబస్ కాపీని మీ స్టడీ రూమ్లో ఒక గోడకి అతికించండి. ఉదయం లేచిన వెంటనే సిలబస్ కాపీ చూడండి. ప్రతిరోజు చూడడం వల్ల ఎన్ని టాపిక్లు, ఏ అంశాల నుంచి మనం కవర్ చేశాము, ఇంకా కవర్ చేయడానికి ఏముంది, ఎంత సిలబస్ ఉంది, మన చేతులు ఎంత టైం ఉంది,
ఇన్ కేస్ ఇప్పుడే కనుక నోటిఫికేషన్ వచ్చేస్తే మన పరిస్థితి ఏంటి, ఇవంతా కూడా మనం కవర్ చేయగలమా లేదా, ఇవన్నీ కూడా మనము ఎగ్జామిన్ చేసుకోవడం కోసం ఎప్పటికప్పుడు రీవెరిఫికేషన్ చేసుకోవడం కోసం ఇది ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? కాబట్టి సిలబస్ కాపీ మనము డౌన్లోడ్ చేసుకుని ఎక్కడో బుక్స్లో పెట్టుకుంటే ఆ సిలబస్ మీద మనకు అవగాహన ఉండదు, రోజు మనం చూడలేం. అదే ఒక గోడకి మీరు పేస్ట్ చేసుకున్నారనుకోండి, ప్రతిరోజు చూడండి, ప్రతిరోజు చూడగలరు. తెల్లారు లేచిన తర్వాత కంపల్సరీగా సిలబస్ కాపీ చూడాలి. ఆ సిలబస్ కాపీలో ఆ రోజు ఏమేమి టాపిక్ కవర్ చేయాలో టిక్ పెట్టుకోవాలి, అవి కవర్ చేయాలి. చివరికి ఆ సిలబస్ కాపీ నుంచి ఆ టాపిక్లు మనం కవర్ చేయగలిగామా లేదా అనేది రీవెరిఫికేషన్ చేసుకోవాలి. రీవెరిఫికేషన్ చేసుకొని ఎందు గురించి మనం కవర్ చేయలేకపోయాం, టైం ఎక్కడ వేస్ట్ అవుతుంది చెక్ చేసుకోండి. ఇప్పుడు ప్రతిరోజు కూడా గోడకి అతికించినటువంటి సిలబస్ కాపీ నుంచి కొన్ని టాపిక్లు తీసుకుంటాం, అది ప్రిపేర్ అవుతూ ఉంటాం. అలా ప్రిపేర్ అయినప్పుడు మనం ఈరోజు ప్రిపేర్ అవ్వాలి అనుకున్న టాపిక్లు కరెక్ట్గా సక్సెస్ఫుల్గా ప్రిపేర్ అయినట్టయితే మంచిదే. ఇంకా ఎక్కడైనా బై మిస్టేక్ మీరు కవర్ చేయలేకపోయారనుకోండి, ఎందుకు కవర్ చేయలేదు, ఎక్కడ మన టైం వేస్ట్ అయ్యింది, అది కూడా మనకి ఒక అవగాహనకి వస్తుంది. సో టైం ఎక్కడ వేస్ట్ అవుతుందో ఆ వేస్ట్ అవుతున్న టైంని మనం కవర్ చేసుకోగలగాలి. టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అవసరమైతే వేకోజామున 4 గంటలకు లేవాల్సి ఉంటుంది, అవసరమైనప్పుడు నైట్ 12 గంటలు పడుకోవాల్సి ఉంటుంది. అంతే సిలబస్ ప్రకారం ప్రతిరోజు టైం మెయింటైన్ చేయక్కర్లేదు. సో ఈరోజు సిలబస్ కవర్ చేయవలసిన సిలబస్ కవర్ చేయలేకపోయాం, టైం పెంచాలి తప్పదు. ఇంకా లేదు మనం అనుకున్న సిలబస్ కంప్లీట్ అయిపోయింది, దుప్పటి మూసుకొని చక్కగా పడుకోండి. ఈ టైంలో 9 o'clockకి మంచం ఎక్కి ఇంకా హ్యాపీగా పడుకోండి, ఇంకా ఆలోచించద్దు. సో మనం నిర్దేశించుకున్న సిలబస్, ఆ రోజు నిర్దేశించుకున్న సిలబస్ కవర్ చేసుకోగలిగామా? మనకి ఇక్కడ ఎగ్జామ్స్కి ఎన్నాళ్ళ టైం ఉంది, దాని ప్రకారం మనకు ఉన్నటువంటి సిలబస్ని డివిజన్ చేసుకోండి, ప్రిపేర్ అవ్వండి. సిలబస్ ప్రిపేర్ అవ్వడం అంటే కేవలం ముందు చదువుకునేటమే కాదు, అది చదివిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఏ కంటెంట్ అయితే మనం చదివామో ఆ కంటెంట్ యొక్క సాధన బిట్స్ మనం బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అది ప్రిపరేషన్ ప్లస్ ప్రాక్టీస్, ఆ రెండు పూర్తయినప్పుడే 100% ప్రిపరేషను పూర్తయినట్టు లెక్క. కాబట్టి అది మీరు దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ప్రిపేర్ అయినామంటే ఏదో ఒక బుక్ పట్టుకొని ఆ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ మొత్తం కూడా ప్రిపేర్ అయిపోయినాము అంటే అది కాదు ప్రిపరేషన్. ప్రిపేర్ అయిన తర్వాత, చదివిన తర్వాత దానికి సంబంధించినటువంటి మోడల్ పేపర్లు, ప్రీవియస్ పేపర్లు మనం ప్రాక్టీస్ చేయాలి. సో అలా ప్రాక్టీస్ చేస్తూ వెళ్తూ ఉండాలి. అది కాబట్టి ప్రతిరోజు కూడా మనకు ఉన్నటువంటి టైంని, అంటే 3 నెలల టైం ఉందా, 2 నెలల టైం ఉందా అనేది చూసుకొని ఆ టైంని మనం సమాన భాగాలుగా అన్నిటికీ కూడా డివిజన్ చేసుకొని ఇక్కడ ప్రతి అంశం కూడా ప్రతి భాగం నుంచి కూడా ప్రిపేర్ అవుతూ ఉండాలి. సో ఆ రోజు నిర్దేశించుకున్నటువంటి అంశాలు మనం కవర్ చేయలేకపోయాము అంటే టైం పెంచాలి, ఇంకా కవర్ కాకపోతే పడుకుని పోవాలి. మళ్ళీ తెల్లారు లేసిన తర్వాత ఆ సిలబస్ ఏదైతే అనుకున్నామో ఆ సిలబస్ పూర్తి చేయాలి, మరి నెక్స్ట్ డే కొత్త సిలబస్ తీసుకోవాలి. ఈ విధంగా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సరేనా? సిలబస్ కాపీ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏ సబ్జెక్ట్కి ప్రిపేర్ అయిన వాళ్ళని కూడా అందరికి సంబంధించిన సిలబస్ కాపీ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్లు తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకొని మీ స్టడీ రూమ్లో ఒక గోడకి అతికించుకోండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా చదవండి. ఆల్ ద బెస్ట్.